అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఈ అవుకు తహసీల్దార్గా పనిచేసిన ప్రసాద్ బాబు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పుట్టించుకొని కట్టించుకున్నారని తెలిసింది. ఆ మేరకు ప్రసాద్ బాబు గారు స్టేషన్లో కంప్లైంట్ చేయగా గుత్తి లలితమ్మ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ విషయంలో పై అధికారుల ఆదేశాల మేరకు ఆ గ్రామకంఠం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. ఈరోజు పంచాయత్ సెక్రటరీ మరియు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సంయుక్తంగా ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి స్వాధీనం చేయడం జరిగింది. గ్రామకంఠం సంబంధించిన గతంలో మరుగుదొడ్లుగా ఉపయోగించే స్థలాన్ని కొందరు వ్యక్తులు నకిలీ పట్టా సృష్టించుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. దీన్ని అక్కడి గ్రామ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. వాళ్ళు కమ్యూనిటీ టాయిలెట్ తిరిగి పునర్నిర్మించాలని అర్జీ ఇచ్చినారు. సదరు అర్జీ మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేయగా గతంలో ఈ అవుకు తహసీల్దార్గా పనిచేసిన ప్రసాద్ బాబు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టా పుట్టించుకొని కట్టించుకున్నారని తెలిసింది. ఆ మేరకు ప్రసాద్ బాబు గారు స్టేషన్లో కంప్లైంట్ చేయగా గుత్తి లలితమ్మ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ విషయంలో పై అధికారుల ఆదేశాల మేరకు ఆ గ్రామకంఠం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా పంచాయత్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. ఈరోజు పంచాయత్ సెక్రటరీ మరియు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సంయుక్తంగా ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీకి స్వాధీనం చేయడం జరిగింది. నా పేరు మల్లికార్జున రెడ్డి, అవుకు తహసీల్దార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.